జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కృష్ణం వందే జగద్గురుం. భరద్వాజకులం బోధి చంద్రం శ్రీపురుషోత్తమం వేదాంతో భయనితత్వాత్త జ్ఞానదం గురుమాశ్రే. మనం శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కందంలో అధ్యాయం 7లో 39 దాకా చెప్పుకున్నాం. ఈరోజు 40. విష్ణోర్ను వీర్యగణనాం కథమోషతీహ యః పర్దివాన్యపి కవిర్విమమే రజాంసి చస్కంబయః స్వరః శాస్తలదాత్రిపృష్టం యస్మాత్ త్రిసామ్య సదనాదురుకంపయానం. విష్ణు భగవానుని పరాక్రమము ఎవ్వరూ సంపూర్ణముగా వర్ణించగలరు? క్వశ్చన్ మార్క్ మాట. ఎవరని? విశ్వమందలి కణములనన్నింటినీ లెక్కింపగలిగిన వాడైనప్పటికీ శాస్త్రజ్ఞుడు ఆ కార్యము చేయచాలడు. ఎలయనా ఆ దేవదేవుడే త్రివిక్రముని రూపమున తన పాదమును సునాయాసముగా అత్యున్నతమైన సత్యలోకమునకు పరముగా త్రిగుణముల తటస్థ స్థితి వరకు చాచెను. అప్పుడు సమస్తము చెల్లించి ఉండెను. లౌకిక శాస్త్రజ్ఞుల అత్యున్నత శాస్త్రీయ పురోగతి అణుశక్తి ఉన్నది. కానీ ఆ లౌకిక శాస్త్రజ్ఞుడు సమస్త విశ్వమునందలి అణువుల సంఖ్య యొక్క అంచనాను కలిగి ఉండజాలడు. అట్టి అణువులను అప్పటికీ కూడా, లేదా ఆకాశమును చాపగా చుట్టగలిగినప్పటికీ మాంజుడు దేవదేవుడు శ్రీకృష్ణ పరాక్రమము మరియు శక్తి యొక్క విస్తారమును అంచనా వేయజాలడు. ఒకమారు వామనావతారమునందు ఆ భగవానుడు తన పాదమును అత్యున్నత సత్యలోకమునకు పరముగా చాచి త్రిగుణముల తటస్థితికి భౌతిక జగపు ఆచ్ఛాదనము చేరి ఉన్నందున త్రివిక్రముగా పిలువబడినాడు. భౌతిక శాస్త్రము పైన సప్త భౌతిక ఆచ్ఛాదనలు కలవు. భగవానుడు ఆచ్ఛాదనలన్నింటినీ దాటిపోయాను. తన కాలి బొటన వేలితో అతడు బ్రహ్మాండమునకు చిల్లు చేయగా కారణ సముద్ర జలము భౌతిక జగమునందు ప్రవేశించను. ఆ జలధారయే ముల్లోకములను పవిత్ర గంగా నది. అనగా విష్ణు భగవానునితో సమాన శక్తి సంపన్నులు వేరెవ్వరును లేరు. అతడు సర్వశక్తి సంపన్నుడు. అతనికి సమానులు కానీ అధికులు కానీ లేరు. నాంతమో విదామ్యహామమి మునయోగ్రజాస్తే మాయాబలస్య పురుషస్య కుతో వరాయే. గాయం గుణాం దశశతనన ఆదిదేవః శేషోధునాపి సమవస్యతి నాస్యత. నేను కానీ నీ అగ్రజులు కానీ ఆ సర్వశక్తి పూర్ణుడు భగవానుని పూర్ణముగా ఎరుగుజాలకపోయితమే. అట్టి ఎడ మన పిదప జన్మించిన వారు అతనిని గూర్చి ఏమి ఎరుగగలరు? భగవానుని తొలి అవతారము శేషుడును 1000 ముఖములతో అతని గుణములను వర్ణించుతున్నప్పటికీ ఆ జ్ఞానపు అవధిని చేరజాలకపోయెను. సర్వశక్తి సంపన్నుడగు శ్రీకృష్ణ భగవానుడు ఆంతరంగిక బహిరంగ తటస్థ శక్తులనని 3 ప్రధాన శక్తులను కలిగి ఉండును. అవన్నీను అంత విస్తారములను కలిగి ఉండును. ఆ శక్తి విస్తారములు ఎవ్వరిని చేతను గణింపబడజాలవు. స్వయముగా దేవదేవుడు సైతము శేషావతారమున తన 1000 ముఖములతో నిరంతరము వర్ణించుతున్నప్పటికీ ఆ శక్తులను అంచనా వేయజాలకపోతే అందులకు కారణము. ఏషాం స ఏష భగవాన్ దయయేదనంతః
సర్వాత్మానశ్రితపదో యది నిర్వ్యపీకం తే దుస్తరామతితరంతి చ దేవమాయాం నైషాం మమాహమితి ధీ స్వసుగాలభక్షే. భక్తియుత సేవయల విశుద్ధ శరణాగతి కారణమున పురుషోత్తము అంటే పూర్ణ పురుషోత్తముడకు దేవదేవునిచే విశేషముగా కరుణింపబడిన వాడైనను దుస్తరముకు మహాసాగరమును దాటి ఆ దేవదేవుని అవగతము చేసుకొనగలడు. అంత్యమున కుక్కలకు నక్కలకు ఆహారం కానున్న ఆ దేహం పట్ల ఆసక్తులైన వారు మాత్రము ఆ రీతి ఓనరింపలేరు. విశుద్ధ భక్తులు శ్రీకృష్ణ భగవాను మహిమలను ఎరిగియుందురు. అనగా అతడి ఎంతటి ఘనుడో మరియు అతనికి వైవిధ్యపూర్ణ శక్తి ఎంతటి ఘనమైనదో వారు అవగతం చేసుకోగలరు. నాశవంతముకు దేహం పట్ల అనురక్తులైన వారు భగవద్విజ్ఞానం ఏమాత్రము ప్రవేశింపచాలరు. భౌతిక దేహమే ఆత్మనిడి భావనపై ఆధారపడి సమస్త భౌతిక జగత్తు భగవద్విజ్ఞానము ఎరుగజాలకున్నది. భౌతికవాది సర్వదా తన భౌతిక దేహ సంక్షేమం కొరకే కాక తన సంతానము, బంధువులు, జాతివారు, దేశ ప్రజలు మొదలగు వారి దేశ సంక్షేమం కొరకు పనిచేయట్లో తలమునకలయుండును. అట్టివారు రాజకీయ, జాతీయ, అంతర్జాతీయ దృష్టిలో పలు లోకోపకార పరహిత కర్మలను కలిగిందురు. కానీ వానిలో ఏ కార్యరంగము కూడా దేహాత్మ భావన పరిధిని దాటి ముందుకు పోజాలదు. కనుక దేహము మరియు ఆత్మకు సంబంధించిన తప్పు భావన నుండి మనుషుడు రక్షింపబడనంత వరకు భగవద్విజ్ఞానము కలుగదు. అట్టి భగవద్విజ్ఞానం లోపించినప్పుడు సమస్త భౌతిక పురోగతిని అది ఎంత మిరుమిట్లు గొల్పినను భంగపాటుగానే పరిగణింపవలెను. వేదాహమంగ పరమస్య హి యోగమాయాం యూయం భవచ్చ భగవానదైత్యవర్యః పత్నీ మనోహ సచ మనుచ్చ తదాత్మజాచ్చ ప్రాచీనపర్షి రుహురంగ ఉత ధ్రువచ్చ ఇక్ష్వాకురైలముచుకుంద విదేహగాది రఘుంబరీచ సగరాగయనాహు షాద్యాః మాంధాత్రలక్క శతధన్మనురంతి దేవవ్రతో బలిరమూర్తనయో దిలీపః సౌభర్యం తం కసివిదేవల పిపలాద సారస్వతోద్ధవ పరాశర భూరిషేణాః యజ్ఞే విభీషణ హనుమాదుపేంద్ర దత్త పద్దాష్టి శేన విదురశ్రుత దేవవర్యాః అన్నారు. ఓ నారద, భగవాను శక్తులు అజ్ఞేయము, అమేయమైనప్పటికీ మనమందరము శరణాగత జీవులమైన కారణమున అతడెట్లు యోగమాయ ద్వారా కార్యము నరించును ఎరిగి ఉన్నాము. అదే విధముగా సర్వశక్తి సంపన్నుడు శివుడు, అసురవంశుడు, గొప్పరాజు ప్రహ్లాదుడు అంటే స్వయంభూ మనువు, అతని భార్యకు శతరూప, అతని సంతానముకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, ఆకూతి, దేవహుతి, ప్రసూతి అను వారులు, ప్రాచీన బర్షి రుభుడు, వేణుని తండ్రేగు అంగుడు, ధ్రువుడు, ఇక్ష్వాకుడు, ఐలుడు, ముచుకుందుడు, జనక మహారాజు, గాధి, రఘువు, అంబరీషుడు, సగరుడు, గయుడు, నాహూషుడు, మంధత, అలక్కుడు, శతంగుడు, అనువు, రంతిదేవుడు, భీష్ముడు, బలిమహారాజు, అమూర్తరయుడు, దిలీపుడు, సౌభరి, ఉతంకుడు, శిభి, దేవలుడు, పిప్పలాదుడు, సారస్వతుడు, బుద్ధవుడు, పరాశరుడు, భూరిషేనుడు, విభీషణుడు, హనుమంతుడు, అర్జునుడు, ఆష్టిసేనుడు, విదురుడు, శృతదేవుడు మొదలగువారు, సుఖదేవ గోస్వామి కూడా దేవదేవుని శక్తులు నెరిగి ఉన్నారు. గతమందు లేక ప్రస్తుత కాలమున
వర్ధిల్లి ఉన్నట్టు పరమ భక్తుల పైన పేర్కొనబడినటువంటి వారు మరియు భవిష్యత్తునందు రానున్న భక్తులందరూ శ్రీకృష్ణ భగవానుని వివిధ శక్తులను అతని నామము, గుణములు, లీలలు, పరివారము, రూపాదులతో సహా ఎరిగి ఉన్నారు. వానిని వారెట్లు ఎరిగి ఉన్నారు? నిక్కముగా మానసిక కల్పన చేయగాని, పరిమిత జ్ఞానోపకరణములచే కానీ కాదు. పరిమిత జ్ఞానోపకరములు అంటే ఇంద్రియములు లేదా సూక్ష్మదర్శిని, దుర్బిణి వంటి భౌతిక పరికరములు ద్వారా భగవానుని భౌతిక శక్తులను మన ఎదుట వ్యక్తమై ఉన్నట్టి సైతము మానవుడు పూర్ణముగా ఎరుగజాలడు. ఉదాహరణకు విజ్ఞాన శాస్త్రవేత్త గణనకు పరముగా కోటాను కోట్ల లోకములు కలవు. కానీ అవన్నీను భగవాను భౌతిక శక్తి వ్యక్తీకరణలు మాత్రమే. ఇక అట్టి భౌతిక యత్నముల ద్వారా ఆ శాస్త్రజ్ఞుడు దేవదేవుని ఆధ్యాత్మిక శక్తిని ఎట్లు ఎరుగగలడు? ఒకవేళ బహుశः ఎనడి డజన్ల కొలది పదప్రయోజనములు కూడిన మానసిక కర్మను జ్ఞాన పురోగతికి ఏమాత్రము తోడ్పడజాలవు. పైగా అటువంటి యత్నముల విషయమును అర్ధాంతరముగా వదిలివేసి భగవానుని అభావమును ప్రకటించలో నిరాశయందు ముగియగలవు. కనుక బుద్ధిమంతులైనట్టి వాడు తన చిన్న బుర్ర పరిధికి మించిన విషయములపై కల్పనలు చేయుట ఆపివేయను. దానికి బదులు అతడు నిజజ్ఞాన స్థాయికి మనుజుని నడిపించగల ఏకైక భగవానుని శరణు జొచ్చుటను నిర్వయత్నించును. పురుషోత్తముడకు భగవానుడు కఠిన పరిశ్రమ చేయగాని, బుద్ధికి పనిచెప్పుడచే కానీ, లేదా మనోకల్పన చేయగాని, పదగారడిచే కానీ అవగతము కాబోడని ఉపనిషత్తులందు స్పష్టంగా తెలుపబడినది. శరణాగతుడైన వానికే శ్రీకృష్ణుడు అవగతము కాగలడు. భౌతిక జీవులలో పరమశ్రేష్ఠులకు బ్రహ్మదేవుడు ఈ సత్యమును ఇచ్చటి అంగీకరించున్నారు. కనుక ప్రయోగాత్మక జ్ఞాన మార్గమును యత్నించుట ద్వారా శక్తిని నిష్ఫలము కావించుట త్యజించవేయవలెను. శ్రీకృష్ణ భగవానులకు శరణుజుచ్చుట ద్వారాను మరియు ఈ శ్లోకమందు పేర్కొనబడిన వారి ప్రామాణికతను అంగీకరించుట ద్వారాను మనుజుడు జ్ఞాన సముపార్జనం కావింపవలెను. భగవానుడు అనంతుడు, శరణాగతుడు. జీవుల స్వీయ శరణాగతి ఎంతగా వృద్ధి చెందినో అంతగా తన నెరుగుటకు అతడి యోగమాయ ద్వారా సహాయము కావించును. తర్వాత తే వై విదంచతి తరంతి చ దేవమాయాం స్త్రీ శూద్రహూణశబర అపి పాపజీవాః యద్యద్భుతక్రమపరాయణశీలశిక్షా సిరియజ్ఞాన ఆపి కిం సుతధారణాయే. భగవానుని శుద్ధ భక్తులకు శరణుజొచ్చి భక్తి యోగమునందు వారి అడుగు జాడలను అనుసరించు ద్వారా ఎవరైనా హూనులు, సోనుగురు, శబరులు, స్త్రీలు, ఇంకో ఎవరు ఏ జాతైనా లేదా పశుపక్షాదులు వంటి పాప జీవనులు గణము నుండి వచ్చిన శరణాగత జీవులు సైతము భగవద్విజ్ఞానము నెరుగగలిగి మాయాబంధము నుండి విడుదలను పొందగలరు. మనుజుడు ఏ విధముగా దేవదేవునికి శరణు పొందగలగడని కొన్ని మార్లు ప్రశ్నలు వేయబడుచుండును. తనకు శరణు పొందుమని శ్రీకృష్ణ భగవాను అర్జునుడితో భగవద్గీత 18:6 ఎందు పలికి ఉన్నారు. ఈ విధముగా నిశ్చయించిన వారే భగవానుడు ఎక్కడ ఉన్నాడు, ఎవరికి తాము శరణు పొందవలనంటూ ప్రశ్నలు వేయుదురు. అట్టి ప్రశ్నలకు లేదా విచారణకు ఇచ్చటి చక్కని సమాధానం ఒసగబడినది. భగవానుడు మనుషుని కళ్ళ ముందు ఉండకపోవచ్చును, కానీ అతడు అట్టి మార్గదర్శనం కోరినచో ఆ దేవదేవుడు భగవత్తామును చక్కగా మార్గదర్శనం చేయగలిగిన ప్రామాణికుడకు వ్యక్తిని అతని కడకు పంపగలరు. ఆధ్యాత్మిక అనుభవం పదమున పురోగతి నొందుటకు ఎటువంటి లౌకిక యోగ్యతలు అవసరము లేదు. అది ఆధ్యాత్మిక అనుభవ పదము పురోగతి నొందుటకు ఎటువంటి లౌకిక యోగ్యతలు అవసరము లేదు. భౌతిక జగమునందు మనుజుడు ఏదేని కొలువును దలిచినప్పుడు దానికి తగిన యోగ్యతను సైతము అతడు కలిగి ఉండవలసి వచ్చును.
అది లేకుండా అట్టి కొలువుకు అతడు అయోగ్యుడు కాగలడు. కానీ శ్రీకృష్ణ భగవానుని భక్తితో సేవయందు కావలసిన ఏకైక యోగ్యత శరణాగతియే. అది శరణాగతి ఇంకేమి లేదు. నీవే తప్పని తప్పరం పెరుగో అని పరిపూర్ణంగా వర్తికశుద్ధిగా అనుకున్నప్పుడు ఇంక తిరుగులేదనమాట. ఆయన మన ముందు వచ్చి కూర్చుంటాడు. త్రికర్ణ శుద్ధి మనస వాచ కర్మణ రావాలది. ఏదో పైకి నాలుక భగవంతుడు ఇచ్చింది, మనం ఆస్వాదన ఎలా ఉండాలి, మంచి మంచి శబ్దం రావాలి నూటపట, మంచిని ఆస్వాదించాలి. ఎదురువాడిని మనం ఎంతో పైకి బాగా చూసి ఆనందించాలి. అప్పుడు భగవంతుడు మనం చూస్తాడు. ఎదురువాడు ఎంత బాగున్నాడు అని మనం ఆనందిస్తామో మన అంత బాగా చూస్తాడు ఆయన. అది ఇక్కడ కావలసిన దాంట్లో ముందు భక్తిగా వాడికి ఏంటి, ఇంకోటేమి, శ్రీకృష్ణ భగవానుని భక్తితో సేవ ఎందుకు కావలసిన ఏకైక యోగ్యత శరణాగతియే. శరణాగతత్వం అన్నది మనుషుని చేతుల్లోనే ఉన్నది. ఈర్ష్యద్వేషాలు పెంచుకోవడం కాదు, బాళ్ళలోనే ఉంది. అది వాటి ఎంత చక్కగా తీసుకోగలిగితే అంత గొప్పగా ఉంటుంది. దాన్ని తీసుకునే విధానం చెప్పడం వేరు, ఆచరణ వేరు. అతడు కోరినచో ఎట్టి ఆలస్యము లేకుండా వెంటనే శరణాగతుడు కాగలడు. అది అతని ఆధ్యాత్మిక జీవనమును ఆరంభింపగలదు. ప్రామాణికుడికి భగవత్ ప్రతినిధి స్వయం భగవానునితో సమానమైనట్టు వాడు. అనగా అట్టి మయుడకు ప్రతినిధి భగవానుని కన్నను ఎక్కువ కరుణామయుడై సులభముగా దరిచేర సాధ్యుడై ఉండును. పాప జీవనుడు భగవానుని ప్రత్యక్షంగా దరిచేరజాలడు. కానీ అతడు విశుద్ధ భక్తుని మాత్రము అతి సులభముగా దరిచేరగలడు. అట్టి భగవద్భక్తుని మార్గదర్శకమును నిల్చుటకు మనుజుడు అంగీకరించడంతో భగవత్ తత్వజ్ఞానమును అవగతము చేసుకుంటే గాక దివ్యుడకు విశుద్ధ భక్తుని వలెను కాగలడు. ఆ విధముగా నిత్యానందమూర్ఖై అతడు భగవద్ధామమును చేరగలడు. అనగా సమ్మతము కలిగినట్టి మనుజునికి భగవత్ తత్వజ్ఞానపు అనుభూతి మరియు అనవసర జీవన సంఘర్షణ నుండి ఉపశమనమును అనునవి ఏమాత్రము కష్టతరమైనవి కావు. శరణాగతులు కాకుండా కేవలము లాభరహిత కల్పనాపరులుగా నిలిచి ఉండేది వారికే అవి మిగుల కష్టతరములై ఉన్నవి. సరే, ఒక శ్లోకం చెప్పను. సస్వత్ ప్రశాంతమభయం ప్రతిబోధమాత్రం శుద్ధం సమం సదసత పరమాత్మతత్వం శబ్దో నయత్ర పురకారకవాన్ క్రియార్థో మాయా పరైత్యభిముఖే చ విలజ్యమానా తద్వై పదం భగవత పరమస్య పుంసో బ్రహ్మేతి యద్ది దురజ ప్రసుఖం శోకం. ఏది పరబ్రహ్మముగా అనుభూతమనో అది శోకరహితముగా అనంత సుఖపూర్ణమై ఉన్నది. అది నిక్కముగా దివ్యభోక్తయు భగవానుని పదమై ఉన్నది. అతడు ఎల్లప్పుడూ ప్రశాంతతుడును అభయుడును అయి ఉన్నాడు. అతడు ప్రతిబోధ మాత్రుడు, శుద్ధుడును సముడును అయిన అతడు సమస్త కారణములకు ఆది కారణుడై ఉన్నాడు. కామ్యకర్మల కొరకై అతని యందు యజ్ఞం లేదు, మాయ అతని యందు నిలువజాలదు. అది జత మనం మళ్ళీ రేపు కంటిన్యూ చేస్తున్నాం. ఎందుకంటే కొంచెం పెద్దగా ఉన్నప్పుడు మరీ ఎక్కువ కాకుండా ఉంటుంది. మనకి 20 minutesలో అవ్వాలనుకుంటున్నాం ఇంచుమించుగా. చేత జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకాంతాయ కళ్యాణనిధే నిదర్తినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు. కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ.